బాబొస్తే సంక్షేమాన్ని పట్టించుకోరు, సంక్షేమాలను ఇంకా తగ్గిస్తారు. ఒకప్పుడు ₹90 బియ్యం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యం చేశారు. ఒకప్పుడు ₹2 కిలో బియ్యాన్ని ఇస్తానని ఎన్టీఆర్ అన్నప్పుడే ₹90 కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యం ఇచ్చింది. అయినా ఆ తర్వాతన చంద్రబాబు అధికారం చేపట్టాక 95లో ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకున్నాక ఏకంగా ₹5.5 బియ్యం చేశారు. ఆ తర్వాతను చూసుకున్న సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు మాట చెప్తారు కానీ ఎప్పటి నుంచినో విద్యార్థులకి ఫ్రీ బస్సు అని, తర్వాతన మహిళలకి ఫ్రీ బస్సు అని చెప్పి, అట్లాగే నగదు బదిలీ అని, ఇట్లాంటివన్నీ ఎన్నికల్లో హామీ ఇస్తారు, ఆచరణలు ఎప్పుడు చెయ్యరు అన్నటువంటి విమర్శలు 2014 ముందు కూడా ఎదుర్కొన్నారు. 14లో అయినా గెలిచిన తర్వాత చేస్తానని హామీ ఇచ్చి సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నటువంటి హామీల గురించి అప్పుడు అడిగినప్పుడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మీరే చెప్తున్నారు, మరొక వైపున ఎట్లా చేస్తారంటే నా అనుభవం తెలియదు.